నమస్తే, వెల్కమ్ టు 7 హిల్స్ టీవీ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వెనెజులాలో భీకర భూకంపం, 10,000 మంది మృతి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీ బంగారం పట్టివేత. మొహరం వేడుకల్లో ఉద్రిక్తత, మంటల్లో చిక్కుకున్న సవారీ. కుప్పంలో ఉపాధ్యాయులు సంబరాలు. కుంభనూరులో మొహరం వేడుకలు. వెనెజులాను భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత అధికంగా నమోదైంది. ఈ భూకంపంతో రాజధాని కారకాస్ తో పాటు మోంటాల్బోన్ ప్రాంతాల్లో అనేక భవనాలు కుప్పకూలాయి. శిథిల కింద వేలాది మంది చిక్కుకుపోయినట్లు సమాచారం. ప్రాథమిక అంచనాల ప్రకారం 10,000 మందికి పైగా మృతి చెంది ఉండొచ్చని అమెరికా జియోలజికల్ సర్వే వెల్లడించింది. భూకంప ప్రభావంతో జపాన్, కొలంబియా సహా పలు దేశాల్లోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతుండగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మీ కలల ఇంటికి భవిష్యత్ చిరునామా అమరావతి ఎన్క్లేవ్ చిత్తూరు. చిత్తూరు నగరానికి అత్యంత సమీపంలో అత్యాధునిక సదుపాయాలతో రూపొందించిన ప్రీమియం వెంచర్. ఇప్పుడే ప్లాట్ ను బుక్ చేసుకోండి, మీ కలల సౌధాన్ని నిర్మించుకోండి. మా ప్రత్యేకతలు: గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, ప్రతి ప్లాటుకు వాటర్ కనెక్షన్, బీటీ రోడ్లు, 24 గంటలు సీసీ కెమెరా భద్రత, సోలార్ లైటింగ్ సౌకర్యం, లేఅవుట్ కు ఎలక్ట్రిక్ ఫెన్సింగ్, కంప్లీట్ కాంపౌండ్ వాల్, ఇంకా వెంటనే ఇల్లు నిర్మించుకునే అవకాశం. న్యూ కలెక్టర్ ఆఫీస్ కు 100 మీటర్ల దూరంలో, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా రైల్వే స్టేషన్ మరియు బస్టాండ్ కు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో, చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే కు దగ్గరగా, ప్రశాంత వాతావరణంలో, భద్రతతో కూడిన గేటెడ్ కమ్యూనిటీ. మీ కుటుంబ భవిష్యత్తుకు సరైన పెట్టుబడి. ఇప్పుడే బుక్ చేసుకోండి. అమరావతి ఎన్క్లేవ్, మీ కలల గృహానికి ఆహ్వానం. మరిన్ని వివరాలకై సంప్రదించండి. అమరావతి ఎన్క్లేవ్ చిత్తూరు. మా ఫోన్ నంబర్ 9177053537 మరియు 9581727374. హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల తనిఖీలో భారీ బంగారం స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. కౌలాలంపూర్ నుంచి వచ్చిన 2 ప్రయాణికుల వద్ద నుంచి 3.36 కోట్ల విలువైన 2.271 కిలోల 24 క్యారెట్ల బంగారాన్ని స్వాధీనం చేస్తున్నారు. పాయింట్ల నడుము భాగంలో ప్రత్యేకంగా కుట్టిన పౌచ్లలో పేస్ట్ రూపంలో బంగారాన్ని దాచి తరలిస్తుండగా అధికారులు గుర్తించారు. ఈ తనిఖీలో బంగారాన్ని సీజ్ చేసి 2 నిందితులను అరెస్ట్ చేశారు. బంగారం అక్రమ రవాణాపై కస్టమ్స్ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా థాంసీ మండల కేంద్రంలో మొహరం ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. సవారీ బంగ్లా ప్రారంభోత్సవ సందర్భంగా కాల్చిన టపాసులు, నిప్పురవ్వలు సవారీపై ఉన్న కాగితపు పూలపై పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే అక్కడే ఉన్న స్థానికులు వెంటనే అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో సవారీపై అలంకరణకు ఉపయోగించిన వస్త్రాలు స్వల్పంగా దగ్ధమయ్యాయి. ఘటనతో ఉత్సవ ప్రాంగణంలో కాసేపు ఆందోళన నెలకొంది. చిత్తూరు జిల్లా కుప్పంలో ఉపాధ్యాయుల ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. 7 ఏళ్లుగా ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్న పాత పెన్షన్ విధానం అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఉపాధ్యాయులు హర్షాతిరేకం వ్యక్తమైంది. ఈ సందర్భంగా కుప్పంలోని ఉపాధ్యాయులు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి పాలాభిషేకం నిర్వహిస్తూ కృతజ్ఞతను చాటుకున్నారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాల్లో ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎవరైతే రిక్రూట్ అయ్యారో వాళ్ళందరికీ ఈరోజు సిపిఎస్ ఇంప్లిమెంట్ చేసినందుకు
నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున కూటమి ప్రభుత్వం తరఫున మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, మొదటి నుంచి కూడా టీచర్లు, ఉపాధ్యాయులు అంటే ఈ సమాజానికి దిశానిర్దేశం చేసేవాళ్ళు, భావి తరాలకు సంబంధించి నాయకుల్ని తయారు చేసేవాళ్ళని చెప్పి నమ్మిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే మొదటి నుంచి మీరు చూస్తే విద్యా విధానంలో అనేక కొత్త హంగుల్ని తీసుకురావడమే కాకుండా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని విద్యాపరంగా నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దేదాంతో ముందు వరుసలో ఉన్న పార్టీ ప్రభుత్వం ఏదంటే తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం. దాంతో భాగంగా మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటున్నారా? అయితే చిత్తూరులోనే అగ్రగామి విద్యా సంస్థ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, అత్యాధునిక ల్యాబ్లు మరియు ప్రశాంతమైన వాతావరణం, ప్రముఖ బహుళజాతి కంపెనీల్లో అత్యుత్తమ క్యాంపస్ ప్లేస్మెంట్ సాధించే సువర్ణావకాశం. ఇక్కడ విద్య కేవలం చదువు మాత్రమే కాదు, విద్యార్థుల కలల సాకారం కావాలంటే సంప్రదించండి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. నందమూరి తారక రామారావు గారితో మొదలుకొని నారా చంద్రబాబు నాయుడు గారి వరకు ఇప్పటి వరకు మన తెలుగుదేశం పార్టీ 6 సార్లు అధికారంలోకి వస్తే ఈ 6 సార్లలో దాదాపు 3 లక్షల మంది టీచర్లకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే దక్కుతుందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ, అందులోనూ మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 4 సార్లు ముఖ్యమంత్రిగా అధిష్ఠించిన తర్వాత ఈ 4 సంవత్సరాలు అంటే దాదాపు 17 సంవత్సరాల్లో ఆయన దాదాపు 2.5 లక్షల మందికి దేశీ ఉద్యోగాలు ఇచ్చిన గొప్ప ఘనత కేవలం నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందని చెప్పి మీకు గుర్తు చేస్తూ, అందులో 11,000 మందికి ఈరోజు లబ్ధి చేకూరేటట్టు ఈ సిపిఎస్ బదులు ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని వాళ్ళకి వర్తింపచేస్తూ ఒక జీవో ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ఆయన కుమారుడు నారా లోకేష్ గారు ఈ విద్యా వ్యవస్థ మీద చూపిస్తున్న చొరవ గాని, చూపిస్తున్న శ్రద్ధ గాని తప్పకుండా రాబోయే కాలంలో మన రాష్ట్రాన్ని భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టడమే కాకుండా హ్యూమన్ రిసోర్సెస్ తరఫున పనిచేసే వ్యక్తుల తరఫున మన వాళ్ళు అత్యధికులు ఉపయోగపడే పనుల్లో మన తెలుగు వాళ్ళే ప్రపంచవ్యాప్తంగా ఉండేదానికి ఇది శ్రీకారం చుడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, అన్నమయ్య జిల్లా పొంగనూరులో మొహరం సందర్భంగా మొహరం పీర్ల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. పొంగనూరు పట్టణంలో మొహరం పండుగ సందర్భంగా పీర్ల చావిడిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కమ్మరి వీధి, మఖాన్ సుబేదారి వీధిలో ఏర్పాటు చేసిన పీర్లను డప్పు వాయిద్యాల నడుమ పూర్వ వీధుల గుండా ఘనంగా ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పీర్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అగ్నిగుండంలోకి ప్రవేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తోటి చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. కాపులకు రిజర్వేషన్లో రాజకీయ ప్రాతినిధ్యం వైసీపీ వైఖరిపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాపులను రాజకీయ పావులుగా వినియోగించుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సరైన సమయంలో కాపులు సరైన సమాధానం చెబుతామన్నారు. తప్పకుండా కాపులందరూ మాట్లాడాలి అనే విషయాన్ని ఈవేళ వైసీపీలో ఉన్న కాపు నేతలు సమావేశంలో అభిప్రాయాన్ని వెలిపించారు. మేము కాపుల కోసం పనిచేస్తాం,
అనే విషయాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా తెలియజేశారు. బొత్స సత్యనారాయణ గారు పెద్ద లీడరు, మంచి లీడరు. కానీ బొత్స సత్యనారాయణ గారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి విజయనగరంలో ఆయన మేనల్లుడినే పోటీగా ఎంకరేజ్ చేశారు. బొత్స సత్యనారాయణ గారికే విలువ లేకుండా చేశారు వైసీపీ వాడు. ఇది వాస్తవం. బొత్స సత్యనారాయణ గారు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. శ్రీని అనే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి చాలా దగ్గరికి చేర్చుకున్నాడు. జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చాడు. ఇచ్చి బొత్స సత్యనారాయణ ఉరికిన బొత్స సత్యనారాయణ గారు అంటే విలువ ఉంది అనే విధంగా ప్రవర్తన చేసేవారు. ఆయన కూడా ఆత్మగౌరవంగా ఎక్కడా విషయాన్ని బయట పెట్టేవాడు కాదు. ఇది ఆవేళ బొత్స సత్యనారాయణ గారికి ఉన్న విలువ. బొత్స సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. కాంగ్రెస్ పార్టీ ఆయనకి మంత్రి కూడా ఇచ్చింది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం జరిగిందనేది జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి, విజయసాయి రెడ్డి సమాధానం చెప్పాలి. విజయసాయి రెడ్డి శ్రీనివాస్ని ఎంత ఎంకరేజ్ చేశాడు అందరికీ తెలుసు. తూర్పుగోదావరి జిల్లాలో కాపుకు మంత్రి ఇస్తారు, ఆ కాపుకి ఏమాత్రం విలువ ఉండదు. ఆయన ఒక పత్రిక సమావేశాలకు పరిమితం చేస్తారు. కానీ కాకినాడ జిల్లా కలెక్టర్ రెడ్డి గారు, ఆయన కాకినాడ ఎమ్మెల్యే రెడ్డి గారు, వీళ్ళిద్దరూ కలిసి తూర్పుగోదావరి జిల్లాను పరిపాలిస్తారు. ఆ మంత్రిని వైజాగ్ ఇన్ఛార్జ్, జిల్లా పరిషత్ చైర్మన్ మీటింగ్ జరుగుద్ది, కానీ అక్కడ విజయసాయి రెడ్డి రిప్రజెంటేషన్ తీసుకుంటాడు. ఇవన్నీ కూడా కాపుల్ని వినియోగించుకోవడమే. కాపుల్ని ఎక్కడా కూడా గౌరవించాలనేది లేదు. జగన్మోహన్ రెడ్డికి ఎంత ధైర్యం, నేను కాపులకి రిజర్వేషన్లు ఇవ్వనని చెప్తాడా? కాపులు ఎప్పటి నుంచో పేదవాళ్ళు ఉన్నారు, బలిజస్ కానీ. ఒక 2 జిల్లాలను అడ్డం పెట్టుకుని తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో గౌరవంగా ఉంటాం. కానీ ఈవేళ శ్రీకాకుళం జిల్లాలో కాపులు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అక్కడ కొంపలుద్దులు బయటకు పోయారు, ఎప్పుడో పోయారు. అనేక జిల్లాలకు వలస వచ్చేశారు. బలిజేల పరిస్థితి బాగుందా? ఆత్మ పరిశీలన చేసుకుని చంద్రబాబు నాయుడు 5% రిజర్వేషన్లు ఇస్తాన్నాడు. దేశవ్యాప్తంగా జరిగే పలు ప్రవేశ పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమేష్ బాబు ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నట్లు జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమేష్ బాబు విలేకరులతో మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన నీట్ పరీక్షను నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందినట్లు ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా జరిగే పలు పరీక్షలపై కేంద్ర ప్రభుత్వం పూర్తిగా పట్టు కోల్పోయిందని ఇందుకు నిదర్శనం నీట్ పరీక్ష లీకేజ్ వ్యవహారం అన్నారు. కేంద్రంలోని పెద్దలు ప్రత్యేక యాప్ ద్వారా నీట్ పరీక్ష పత్రాన్ని అమ్ముకుంటున్నట్లు ఆరోపించారు. ఈ పరీక్ష పత్రం లీకేజ్ కారణంగా దేశవ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్పారు. నీట్ పరీక్ష లీకేజ్ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో చిత్తూరు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టిక్కీ రాయల్ తదితర నేతలు పాల్గొన్నారు. రమేష్ బాబు, చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గ డిసిసి ప్రెసిడెంట్. ఇవాళ ఈరోజు పత్రికా సమావేశం చెందిన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇటీవల చూసాము నీట్ లీకేజ్ వల్ల చాలామంది విద్యార్థులు, ప్రతిభావంతులైనటువంటి అనేక వేల మంది విద్యార్థులు ఈరోజు వారి యొక్క భవిష్యత్తు చాలా దారుణమైనటువంటి పరిస్థితి నెలకొన్నది. ఎందుకంటే నీటే కాదు, జేఈ పరీక్షలైనా, యూపీపీఎస్సీ అయినా, ఏపీపీఎస్సీ అయినా, ఆర్ఆర్బీ అయినా, ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా గత 10-12 సంవత్సరాలుగా ప్రశ్నాపత్రాల్లో లీక్ అవ్వడము, అనేక అవకతవకలు జరగడము మనము చూస్తూ ఉన్నాము.
దీనికి ముఖ్య కారణము ఇప్పుడు కేంద్రంలో పాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వము ప్రధానంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు విద్యా వ్యవస్థ చిన్నాభిన్నమైందని మనందరూ చూస్తున్నాము. చిన్నాభిన్నమైనటువంటి ఈ వ్యవస్థని మళ్ళీ మార్చాలంటే అంత చిన్న విషయం కాదు. అనేక మంది జీవితాలు నాశనం అవుతున్నాయి. ఇటీవల చూసాము, నీట్ పరీక్ష లీకేజ్ వల్ల స్నేహ అనే అమ్మాయి ఆత్మహత్య కూడా చేసుకోవడం మనం చూసాము. అనేక మంది విద్యార్థులు బలి అవ్వడం మనం చూస్తున్నాము. కాబట్టి ఇటువంటి కుళ్ళిపోయిన వ్యవస్థని మార్పాలంటే మళ్ళీ మన భారతదేశంలో మళ్ళీ ఇటువంటి విద్యా వ్యవస్థ, మంచి విద్యా వ్యవస్థ రావాలంటే కూడా ఇటువంటి కిరాతకమైనటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం ఉన్నంత కాలము ఎట్టి పరిస్థితుల్లో మార్పు రాదని మేము ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాము. మళ్ళీ కాంగ్రెస్ పాలన వస్తే తప్ప మన దేశ భవిష్యత్తు, అదేవిధంగా యువత భవిష్యత్తు మెరుగుపడే అవకాశం లేదని మేము ఈ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నాము. ఇటీవల చూస్తున్నాము, ప్రైవేటు విద్యా సంస్థలు, అనేకమైనటువంటి విద్యా సంస్థలు వచ్చింది. వారి యొక్క దోపిడీ ఎలా ఉందంటే మధ్యతరగతి పేద ప్రజల పిల్లల్ని కూడా, విద్యార్థుల్ని దోపిడీ చేసుకుని వాళ్ళ ఇష్టానుసారం ఫీజులు పెంచుకుంటూ నిలువు దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. దీనివల్ల లక్షలాది మంది విద్యార్థులు వారి యొక్క జీవితాలు నాశనమయ్యే పరిస్థితి మనం చూస్తున్నాము. కాబట్టి ఈ విద్యా వ్యవస్థ మారాలి, ఈ ప్రైవేట్ వ్యవస్థ మారాలి. మళ్ళీ పూర్వవైపు తీసుకురావాలంటే, ఈ విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పు తేవాలంటే కూడా మళ్ళీ కాంగ్రెస్ పాలన రావాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. అప్పుడే ఈ విద్యా వ్యవస్థ బలోపేతం అవుతుంది. కాబట్టి పత్రికాముఖంగా మేము యువతకు కూడా చెబుతున్నాము, విద్యావేత్తలకు చెబుతున్నాము, దేశ ప్రజలందరికీ మేము విన్నవించుకుంటున్నాము. మళ్ళీ మన భారతదేశం ముందుకు పోవాలంటే, యువత భవిష్యత్తు మెరుగుపడాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి, ప్రతి ఒక్కరూ కలిసి రావాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ సమక్షంలో ఒక పోరాటాన్ని ప్రారంభించారు. ఈ విద్యా వ్యవస్థ మీద అనేకమైనటువంటి అంచెలంచెల పోరాటాలను మేము చేయదలుచుకున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యజ్ఞానికి చేయి కలిపి ఈ భారతదేశ భవిష్యత్తు కోసము, అదేవిధంగా యువత భవిష్యత్తు కోసము కలిసికట్టుగా రావాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను. పత్రికా సోదరులందరికీ నమస్కారాలు. ఈరోజు ముఖ్యమైన విషయం ఏమంటే, భారతదేశంలో జరుగుతూ ఉన్న ఎగ్జామ్స్ పైన, స్కాముల పైన భారతదేశ ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం, విద్యార్థుల జీవితాలతో, వాళ్ళ యొక్క భవిష్యత్తుతో దారుణంగా ఆడుకుంటున్న బీజేపీ ప్రభుత్వం. ఎందుకంటే మొన్న రీసెంట్గా 22 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాస్తే, ఆ నీట్ ఎగ్జామ్ 30,000కి, 20,000కి, 10,000కి టెలిగ్రామ్ అనే యాప్లో క్వశ్చన్ పేపరు అమ్మకానికి గురైంది. కొన్ని సంవత్సరాలుగా కష్టపడి చదివి రాత్రి పగళ్ళు వాళ్ళు చాలా కష్టపడి విద్యార్థులు చదువుకుని దానిపై ఎగ్జామ్స్ రాస్తే, ఉన్న పలంగా ఒక్క ఆర్డర్తో ఆ ఎగ్జామ్స్ మొత్తాన్ని రద్దు చేయడం జరిగింది. దానివల్ల కొన్ని లక్షల మంది విద్యార్థులు మానసిక వేదనకు గురవుతున్నారు. అలాగే పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా కూడా ఈ ప్రభుత్వానికి చీము కుట్టినట్టు కూడా లేదు. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేసేది ఏమంటే, భారత విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. మళ్ళీ రీటెస్ట్ పెట్టడానికి నీట్కి మన భారత సైన్యం యొక్క తీసుకున్నారు, భారత సైన్యాన్ని ఉపయోగించుకున్నారు. ఫ్లైట్లలో పేపర్లను తీసుకురావడం జరిగింది. అంటే అంత దారుణంగా దిగజారిపోయినది ఈ విద్యా వ్యవస్థ. ఒక్క సంవత్సరంలో నీట్ మీద ఖర్చు పెట్టేది విద్యార్థి యొక్క తల్లిదండ్రులు ఎంతంటే 1,30,000 కోట్లు. అంటే మన భారత ప్రభుత్వము బడ్జెట్లో విద్యకి ఎంతైతే బడ్జెట్ కేటాయిస్తుందో
అంత డబ్బులు కేటాయిస్తూ ఉంది వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, విద్యార్థులు. కానీ దీన్ని వాళ్ళు నిర్దాక్షిణ్యంగా, నిర్లక్ష్యంగా నడిపి ఇట్లా వందల సంఖ్యలో పేపర్లు లీకేజీలు అయ్యి ఏ ఒక్క ఎగ్జామ్ తీసుకున్నా లీకేజ్ లేకుండా జరిగే ఎగ్జామే లేదు భారతదేశంలో. అలాగే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వెనెజులాలో భీకర భూకంపం, 10,000 మంది మృతి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీ బంగారం పట్టివేత. మొహరం వేడుకల్లో ఉద్రిక్తత, మంటల్లో చిక్కుకున్న సవారీ. కుప్పంలో ఉపాధ్యాయులు సంబరాలు. పొంగనూరులో మొహరం వేడుకలు. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7